భోజనం చేసేప్పుడు ఎలాంటి నియమాల్ని పాటించాలి? ముఖ్యంగా భోజనం చేసేప్పుడు కొన్ని నియమాల్ని పాటించాలి. చాలామంది భోజనం చేస్తున్నప్పుడు లోకాభిరామాయణం మాట్లాడుతూ ఉంటారు. ఇంకా 10 మంది చేరారంటే గోలగోలగా అల్లరి చేసినట్టుగాను మాట్లాడుతూ ఉంటారు. గొడవ చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కుటుంబంలో అయితే భార్యాభర్తలిద్దరూ కూడా ఒక్కోసారి దెబ్బలాడుకోవడానికి, వాదించుకోవడానికి ఒక మంచి వేదిక. భోజనం చేస్తూనే అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, కంచాలు విసిరేసుకుంటూ ఉంటారు కొంతమంది. టీవీ చూస్తూ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, టీవీ చూస్తూ తింటూ ఉంటారు కొంతమంది, ఫోన్లో మాట్లాడుతూ తింటూ ఉంటారు కొంతమంది, అవతలి వాళ్ళతో దెబ్బలాడుతూ దుర్భాషలాడుతూ ఫోన్లో మాట్లాడుతూనే తింటూ ఉంటారు కొంతమంది, అరుస్తూ పిల్లల మీద అరుస్తూ తింటారు కొంతమంది. అసలు భోజనం చేసేప్పుడు మనం వైద్యపరంగా చూసుకున్నా, ఆధ్యాత్మికంగా చూసుకున్నా కూడా భోజనకాలే రామస్మరణ అంటారు. అంటే రాముడు అని కాదు, మీ ఇష్ట దైవాన్ని ఎవరినైనా కూడా తలుచుకుంటూ తినచ్చు. నాకు తెలిసిన ఒక ముసలాయన ఉండేవాడు. 86 సంవత్సరాలు కింద కూర్చునే భోజనం చేస్తాడు. రోజు సూర్య నమస్కారం చేస్తాడు. ప్రతి ముద్దకి నారాయణ, జనార్దన, శ్రీరామ అనుకుంటూ తింటాడు. ఎంత ఓపిక ఆయనకి! ఈ వయస్సులో కూడా హరినామస్మరణ లేకుండా ముద్ద దిగదే అనుకునేదాన్ని. 96 ఏళ్ల వరకు బ్రతికి ఎలాంటి వ్యాధి లేకుండా, ఎవరి చేత పడకుండా మరణించాడు. చెప్పొచ్చేటువంటి విషయం ఏమిటి అంటే, భోజనం చేస్తున్నప్పుడు మౌనంగా భోజనం చేయాలిట, భగవన్నామం తలుచుకుంటూ భోజనం చేయాలిట. అలా ప్రశాంతంగా భోజనం చేసినప్పుడే చేసినటువంటి భోజనం బాగా జీర్ణం అవుతుందిట. దానివలన వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తాయిట, రోగం రాకుండా ఉంటుందిట. ప్రతిదానికి దైవనామస్మరణ, పూజలు, మంత్రాలు చెప్తారేమిటండి అనుకోకండి. ఇక్కడ మంత్రాలు ఏమి చదవక్కర్లే, కనీసం మౌనంగా భోజనం చేయండి. మీకు చదవటం చేత కాకపోతే పక్కన మీ మతాలకి, మీ ఇష్ట దైవాల స్తోత్రాలు ఏమైనా వస్తూ ఉంటాయి కదా, హాయిగా అలాంటివన్నీ పెట్టుకోండి, లేదా మంచి సంగీతం పెట్టుకోండి. అది వింటూ ప్రశాంతంగా భోంచేయండి. ఆ భోంచేస్తున్న కాసేపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసో సైలెంట్లోనో పక్కన పెట్టండి. మౌనంగా భోజనం చేయండి, భగవన్నామం చేస్తూ భోంచేయండి. తినేదాన్ని రుచిగా ఆస్వాదిస్తూ ఆనందంగా భోజనం చేయండి. ఆ తినేదానిలో ఏముంది, ఎలా తింటున్నాం, రుచిగా ఉందా అని ఆస్వాదిస్తూ చేయండి. అలా ఆనందంగా ఆస్వాదిస్తూ నవ్వులుతూ తినటం వలన తొందరగా జీర్ణమవుతుంది. అది మంచి ఆలోచనని, మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. కానీ దుర్భాషలాడుతూనో, ఆవేదనతో ఏడుస్తూనో, కొట్లాడుతూనో, తిడుతూనో, ఆవేశంతో, బాధతో భోజనం చేయకూడదు అని చెప్తారు. ఆధునికులు చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, ఏమిటి చేస్తే? సందర్భం అలా వచ్చింది, ఏం చేస్తాను, టైం సరిపోదు, ఫోన్ మాట్లాడుతూనే భోజనం చెయ్యాలి అని కొంతమంది ఈ రోజుల్లో అంటూ ఉంటారు. కానీ అలా చేయటం వలన మనకి సైంటిఫిక్గా చూసినా కూడా అనేక కష్టాలు, నష్టాలు ఉన్నాయని తెలుసుకోవాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.